ఈరోజు చూస్తే మనం జూబ్లీ హిల్స్ కానివ్వండి, లేకపోతే బీహార్ కానీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి కదా. ఆ రిజల్ట్స్ గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే అసలు ఈ రిజల్ట్స్ కి కారణం ఏంటి, జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటి, దీని గురించి మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీహార్ ఎలక్షన్స్ గురించి ఒక్క నిమిషం మాట్లాడుకోవాలంటే అక్కడనైతే ఎన్డీఏ క్లీన్ స్వీప్, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసేసినట్టే. సో నిజంగా చెప్పాలంటే ఇది ఇది చాలా 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 బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పాలి ఎన్డీఏకి. ఎందుకంటే కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా అసలు ఇంకో మహాగఠబంధన్కి అసలు నమ్మకం లేదు, జనాల్లో నమ్మకం లేకపోవడం వల్ల ఈ విక్టరీ ఎన్డీఏకి వచ్చిందని చెప్పొచ్చు. ఫస్ట్ నుండి నేను చెప్తున్నట్టుగా అసలు నేషనల్ పార్టీస్లలో ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ బీజేపీకి లేకపోవడం, అంటే ఎన్డీఏకి ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ లేకపోవడం కూడా వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. సో ఇప్పటికైనా కూడా ఏదన్నా ఒక మంచి స్ట్రాంగ్ ఆపోజిషన్ ఫామ్ కావాలి. ఎందుకంటే పోటీ లేకపోవడం అనేది ఎప్పుడు కూడా ఒక మంచి పరిణామం అయితే కాదు. ఎందుకంటే పోటీ లేకపోతే వాళ్ళకి మోనోపోలీ అయిపోతుంది, అంటే మనం ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి ఒక భావన కలుగుతుంది అనమాట. సో అలాంటివి కలగకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఆపోజిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇంకొక పార్టీ రైస్ కావాలి ఆ సెంట్రల్లో అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఎన్నికల రిజల్ట్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇందులో క్లియర్గా కాంగ్రెస్ అరౌండ్ 24,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇందులో మనం క్లియర్గా చూసుకుంటే థర్డ్ ప్లేస్లో డిపాజిట్ కోల్పోయింది బీజేపీకి అర్బన్లో చాలా ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ చూస్తే అసలు ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది, అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుంది బీజేపీ అనేది మాత్రం అర్థం కావట్లేదు. సో ఇందులో కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలేంటి? నవీన్ యాదవ్, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో తను రౌడీయిజం మాటలు మాట్లాడి మనం న్యూస్లలో కూడా చూసాము. ఎవడు ఇక్కడ తిరిగినా కూడా బాగుండదు అనే కొన్ని మాటలు ఇప్పుడు మీరు చూడండి, వీడియో పెడుతున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా, మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడదు. సో ఇలాంటి మాటలు మాట్లాడి కూడా జనాలను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి ఒక రౌడీ షీటర్, అంటే వాళ్ళ నాన్న టైం నుండే మీ అందరికీ తెలుసు, శ్రీశైలం ఒక అందరినీ భయపెట్టి వసూళ్లు చేసి పంచాయతీ చేసే అట్లాంటి వ్యక్తికి పుట్టిన ఇతను కూడా ఒక రౌడీయిజం బ్యాక్గ్రౌండ్తోనే అందరినీ బెదిరించి గెలిచిండు అనే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదొక్కటే కాదు, ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోయి ఇంకా ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పేసి ఒక కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి అనుకున్నారో అప్పటి నుండే వేరే వేరే ప్రాంతాల నుండి కాంగ్రెస్కి సంబంధించిన ఓటర్లని, అంటే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తల్ని తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ఏరియాలలో ఓటర్ నమోదు చేయించుకున్నారు. ఎంతమంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇదంతా వాళ్ళు స్ట్రాటజికల్గా ఫస్ట్ నుండే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల్ని జూబ్లీ హిల్స్ లో ఓటర్ నమోదు చేయించుకొని మరి వాళ్ళతోని ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఓటు శాతం పెరగడానికి, కాంగ్రెస్ కి ఓటు శాతం పెరగడానికి గల మెయిన్ రీజన్ అది. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్. బట్ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రౌడీయిజంతో వీళ్ళు రిగ్గింగ్ అంటే బెదిరించి మరీ ఓట్లు వేయించుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే బయట ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలందరినీ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓటు నమోదు చేయించుకోవడం. సో ఈ 2 రీజన్స్ వల్లనే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి నేను భావిస్తున్నా. లేదంటే బీఆర్ఎస్కి ఎలాంటి నెగిటివిటీ అట్లాంటిది అయితే ఏం లేదు. అర్బన్ పీపుల్ బీఆర్ఎస్ని ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు రూరల్లో కూడా బీఆర్ఎస్ని చాలా నమ్ముతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చాలా మంది చూశారు. అగ్రికల్చర్ మెయిన్గా ఫార్మర్స్ అయితే ఇప్పుడు కాంగ్రెస్కి చాలా నెగిటివ్గా ఉన్నారు. సో అందుకని ఈ కాంగ్రెస్ గెలుపు అనేది వాళ్ళు రౌడీజం చేసి గెలిచినట్ట, లేకపోతే దొంగ ఓట్లతో గెలిచినట్ట మాత్రమే, కానీ నిజమైన గెలుపు అయితే కాదు. సో ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా,
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి ఇందాక సీఎం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి చెప్పడం జరిగింది. తను నవీన్ యాదవ్ని అభినందన సభ లాగా పెట్టేసి వాళ్ళ ఇంట్లోనే సీఎం ఇంట్లోనే అభినందన సభ లాగా ఒకటి పెట్టేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక నియోజకవర్గం కాబట్టి వాళ్ళు వేరే నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఓటర్ నమోదు చేయించుకున్నారు కాబట్టి గెలవగలిగినారు. కానీ హోల్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి అదంతా ఈజీ కాదు వాళ్ళకి. సో ఇది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ విజయం కాదు, ఇది రౌడీయిజం యొక్క విజయం. సో మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి అవకాశం వచ్చినా మీ మనసు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ఆలోచించుకొని వాళ్ళకి మాత్రమే ఓటేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మనం ఈ పార్టీ ఆ పార్టీ కాదు, న్యాయంగా ఆలోచించి ఓటేద్దాం. మీ అందరి ఓటు కూడా మీరు ఫ్యూచర్లో సరిగ్గా వాడుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ విజయం నిజంగా కూడా రౌడీజం చేసే వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుంది అనడంలో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. మంచిగా నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకు కొంచెం కష్టం అనేది కూడా మనకి ఈ విజయం ద్వారా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.